ఒకడు మాట్లాడేటప్పుడు అతను ఉపయోగించిన వాక్యాలలో అంటే డైరెక్ట్ స్పీచ్లో ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ నెగిటివ్ సెంటెన్సెస్ ఉంటే ఇండైరెక్ట్ స్పీచ్లో ఎలా మార్చాలి చూద్దాము. షీ సెడ్, ఆమె చెప్పింది, ఐ విల్ నాట్ హ్యావ్ బీన్ వర్కింగ్ హియర్ ఫర్ 10 years. అంటే ఫ్యూచర్లో ఒక సమయానికి 10 ఏళ్ళ పాటుగా నేను ఇక్కడ పనిచేస్తూ ఉండను అని ఆమె చెప్పింది. ఇప్పుడు మనం ఏం చెప్పాలి ఇండైరెక్ట్ స్పీచ్లో? ఆమె 10 ఏళ్ళ పాటు పనిచేస్తూ ఉండను అని చెప్పింది అని ఇండైరెక్ట్ స్పీచ్లో చెప్తాం. షీ సెడ్ దట్ షీ వుడ్ నాట్ హ్యావ్ బీన్ వర్కింగ్ దేర్. డైరెక్ట్ స్పీచ్లో హియర్ ఉంటే ఇండైరెక్ట్ స్పీచ్లో దేర్ వస్తుంది. ఫర్ 10 years. ఇక్కడ విల్ నాట్ హ్యావ్ బీన్ కాస్త ఇండైరెక్ట్ స్పీచ్లో వుడ్ నాట్ హ్యావ్ బీన్ అవుతుంది. విల్కి హ్యావ్కి మధ్యలో నాట్ ఉంటుంది డైరెక్ట్ స్పీచ్లో. ఇండైరెక్ట్ స్పీచ్లో అయితే వుడ్కి హ్యావ్కి మధ్యలో నాట్ వస్తుంది. డైరెక్ట్ స్పీచ్లో ఎస్ ఆర్ నో ఆన్సర్ ఇచ్చే క్వశ్చన్ ఉంటే ఇండైరెక్ట్ స్పీచ్లో ఎలా మార్చాలి చూద్దాం. రాజు ఆస్క్డ్, రాజు అడిగాడు, వోంట్ షీ హ్యావ్ బీన్ స్టడీయింగ్ ఫర్ 5 years. 5 ఏళ్ళ పాటు ఆమె చదువుతూ ఉండదా అని అడిగాడు. ఇక విల్ నాట్ బదులుగా కాంట్రాస్ట్గా వోంట్ ఉపయోగించాం. అదే విల్ నాట్ అయితే విల్ సబ్జెక్ట్ ముందు ఉంటుంది, నాట్ సబ్జెక్ట్ తర్వాత వస్తుంది. ఇక్కడ ఇండైరెక్ట్ స్పీచ్లో కూడా వుడ్ నాట్ బదులు వుడెంట్ ఉపయోగిస్తాము. రాజు వాంటెడ్ టు నో. ఇక్కడ ఇండైరెక్ట్ స్పీచ్లో వాంటెడ్ టు నో, ఎంక్వైర్డ్ ఇలాంటి పదాలు ఉపయోగించుకోవచ్చు. రాజు వాంటెడ్ టు నో, రాజు తెలుసుకోవాలనుకుంటున్నాడు. వెదర్ ఎస్ ఆర్ నో క్వశ్చన్ కాబట్టి ఇఫ్ లేదా వెదర్ ఉపయోగిస్తాం. షీ వుడ్ నాట్ హ్యావ్ బీన్ స్టడీయింగ్ ఫర్ 5 years. 5 ఏళ్ళ పాటు ఆమె చదువుతూ ఉండదానని రాజు తెలుసుకోవాలనుకున్నాడు అని చెప్తాము ఇండైరెక్ట్ స్పీచ్లో. డైరెక్ట్ స్పీచ్లో ఇంటరాగేటివ్ క్వశ్చన్ ఉంటే ఇండైరెక్ట్ స్పీచ్లో ఎలా మార్చాలి చూద్దాం. లాస్ట్ వన్, హూ వోంట్ హ్యావ్ బీన్ ప్లేయింగ్ వెన్ యూ అరైవ్. నువ్వు వచ్చే సమయానికి ఎవరు ఆడుకుంటూ ఉండరు అని షీ ఆస్క్డ్, ఆమె అడిగింది. ఇక్కడ హూ అనేది యాజ్ ఇట్ ఈజ్ రాస్తాము. వోంట్ హ్యావ్ బీన్ అనేది ఇండైరెక్ట్ స్పీచ్లో స్టేట్మెంట్గా రాస్తాం. షీ ఆస్క్డ్ హూ వుడెంట్ హ్యావ్ బీన్ ప్లేయింగ్ వెన్ ఐ అరైవ్డ్. నేను వచ్చే సమయానికి ఎవరు ఆడుకుంటూ ఉండరు అని ఆమె అడిగింది. ఈ విధంగా ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ నెగిటివ్ స్టేట్మెంట్స్ డైరెక్ట్ స్పీచ్లో ఉంటే, అంటే విల్ హ్యావ్ మధ్యలో నాట్ ఉంటే ఇండైరెక్ట్ స్పీచ్లో వుడ్ నాట్ హ్యావ్గా మార్చి రాస్తాము. ఫ్యూచర్ టెన్స్ సెంటెన్సెస్ని డైరెక్ట్ స్పీచ్ నుంచి ఇండైరెక్ట్ స్పీచ్లోకి మార్చేటప్పుడు ప్రధానంగా జరిగే మార్పు విల్ వుడ్గా మారడం. సబ్జెక్టు ఆ సెంటెన్స్ ఎవరు చెప్పు ఉంటే దాన్ని అనుసరించి సబ్జెక్టివ్ రాస్తాము. ఒకవేళ నెగిటివ్ అయితే విల్ నాట్ తర్వాత ఉంటుంది డైరెక్ట్ స్పీచ్లో, ఇండైరెక్ట్ స్పీచ్లో వుడ్ నాట్ తర్వాత వస్తుంది.